జిల్లా వ్యాప్తంగా మండల తహసీల్దార్ కార్యాలయం ప్రజా సమస్యలు పరిష్కరించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని, ఎండిపోయిన పంటలకు ఎకరానికి 50,000 రూపాయలు చెల్లించాలని, గ్రామాల్లో నెలకొన్నటువంటి స్థానిక సమస్యలను పరిష్కరించాలని వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరిగింది. పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కమిటీలు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో మండల కమిటీల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపైన సిపిఎం పార్టీ మార్చి నెల అంతా కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పేసి, అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అమలు చేసే పద్ధతుల్లో కార్యాచరణ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం గ్రామాల్లో పేరుకపోయిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించేటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాల్లో ప్రజలు, రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం జరిగే ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి పార్టీ జిల్లా కమిటీ నుండి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ ధర్నాలను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాను.